హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను దుబాయ్‌లో మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు వీడియోలో చేపల ఇగురు ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా ఫ్రై చేసుకొని ఇలా ఇగురు పెట్టుకుంటే చేపల ఇగురు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే ఒక 2 ఆనియన్స్, 2 టమోటాసు, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిన్న సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే 1 కేజీ చేపల ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకొని నేనైతే ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కారము, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు కొంచెము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనము కలిపెట్టుకున్న చేపల ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం ఫ్రై చేసుకుంటాం కదా చేపలు, ఆ టైప్లో కాకుండా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఇంకొక స్టవ్ మీద కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు వస్తే నాకు గ్యాస్ దొరకదనమాట. అందుకని తొందరగా కుక్ చేస్తున్నాను అనమాట. ఒక ప్యాన్లో అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ, అలాగే మెంతులు వేసుకోవాలి. మనకు చేపల కూరలో మెంతులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుందని పక్కన మనకు చేపల ముక్కలు ఇంకా నగదండిగా ఉన్నాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కన చేపలు ఫ్రై చేసుకుంటూ ఒక పక్క మనము ఇలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా పచ్చి వాసన పోయినంత వరకు వేగిన తర్వాత టమోటాలు అండ్ పచ్చిమిర్చి కూడా, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. అందుకే మొత్తం వేగిన తర్వాత 2 టీ స్పూన్లు ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి కొంచెము, పసుపు, కారము, జీలకర్ర పొడి కొంచెం వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, మీకు పులుపు కావాలంటే పులుపు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేసుకున్నాను అనమాట. నేను పులుపు ఎక్కువ తిన్ను, అందుకే నేను మీడియం సైజులో వేసుకున్నాను. మనం తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చేపలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ వాటర్లో చేపల ముక్కలు వేసుకొని మనము చేపల ముక్కలు ఎలా ఉండేటివి అలానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇది మనం 4 రోజులైనా తినొచ్చు అనమాట. ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. నేనైతే మీడియంలో వాటర్ వేసాను. మూత తెరిచిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఎక్కడే కానీ పులుసు కూడా ఉండదు. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆకలి అయితే మామూలుగా వేయట్లేదు, తినేస్తున్నాను అనమాట. ఎక్కడే కానీ మనకు పులుసు కనిపించట్లేదు. చేప ముక్క కూడా ఎలా ఉండేది అలానే ఉంది, విరగలేదు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.